దేవుని యొక్క వాక్యములో ఉజ్జీవానికి ఒక సమయం ఉంది. ఈ వాక్యములో ఉజ్జీవాన్ని కడవరి వర్షము అనగా చివరి వర్షముగా ఈ వాక్యము అనువదిస్తుంది. దేవుడు అన్ని కాలములను సృష్టించిన సృష్టికర్తని మనం మొదట గుర్తించాలి. ఆయన ఎండాకాలాన్ని, చలికాలాన్ని, చలి, వేడి, పగలు, రాత్రి, కొండలను, సమస్తము లోయలను ఆయన సృష్టించిన దేవుడు. ఆయన కొండలకు దేవుడు, లోయలకు దేవుడు, అన్ని కాలములకు ఆయన దేవుడు అయినాడు. దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఒక ఆత్మీయ సందేశం ఉందని మనం గుర్తించాలి. ఏ విధంగా అయితే ఎండాకాలం అయ్యాక మరి చలికాలం వస్తుందో ప్రకృతి సిద్ధంగా ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఎండాకాలం అయిన తర్వాత మళ్ళీ మనం శీతాకాలంలోనికి అడుగు పెడతాం. ఏ విధంగా ఈ యొక్క కాలములు మారుతున్నాయో ఈ కాలములను సృష్టించిన దేవుడు ఆత్మీయంగా కూడా కాలములు ఆయన నిర్ణయించున్నాడు. దెర్ ఈస్ అ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఉజ్జీవమునకు ఒక సమయం ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ ఉజ్జీవం అతి త్వరలో రానయ్యున్నది అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఎందుకనంటే మనము ఏ కాలములో ఉన్నామో మనం గ్రహించగలిగితే, ఏ సమయంలో మనం ఉన్నామో గ్రహించగలిగితే ఆత్మీయంగా మనల్ని మనం సిద్ధపరచుకోగలం. తుఫాన్ వస్తుంది అని ఒకవేళ మైక్లో చెప్తూ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారనుకోండి, అందరం మేడ గది మీదకి ఎక్కమని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తే మేడ గది మీదకి ఎక్కుతాం. తుఫాన్ ఒకవేళ రాకపోతే దిగొచ్చేస్తాం. ఒకవేళ తుఫాన్ వచ్చిందనుకోండి, మనం మేడగది ఎక్కలేదనుకోండి, మనం సమస్యలో పడ్డట్టే, మనకు ప్రాణ నష్టం జరిగినట్టే. అలాగే ఉజ్జీవము వస్తున్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా మన హృదయములను సిద్ధపరచుకోవాలి. ఏంటి ఉజ్జీవం? దేవుని వాక్యములో ఈ కాలము మారడం అంటే ఏంటి? చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిగా వాళ్ళు 120 మంది మేడగది మీదకు చేరారు. ఒక మేడ గది మీదకు చేరారు. ప్రభు వారితో చెప్పాడు, మీరు వెళ్ళి అక్కడ వేచి ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కుమ్మరించబోయే సమయం వస్తున్నది కనుక God is going to pour out his spirit upon you, that go and wait in Jerusalem. వీళ్ళందరూ కూడా దేవుని మాట విని యెరూషలేముకు చేరారు. యెరూషలేములో మేడగది మీద ఉండగా ఆ 10 దినములు, పండగ నుంచి పండుగకు 50 దినముల ఆ యొక్క గ్యాప్ ఉంది. పస్కా పండుగ నుంచి పెంతెకోస్తు పండుగ మనం చూస్తే వాళ్ళు 10 దినములు వాళ్ళు ఆ యొక్క అపోస్తుల కార్యంలో మేడగది మీద ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ పండుగలను బట్టి 10 దినములు వాళ్ళు వెయిట్ చేసిన తరువాత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. పేతురు ఆ మేడగది దిగి కిందకొచ్చి ఒక సందేశాన్ని ఇస్తే హృదయాలు కొయ్యబడ్డాయి. తిరిగి వాళ్ళు ప్రభు వైపుకు, అనేక మంది ప్రభుని ఎరగని వాళ్ళు ప్రభు యొద్దకు వచ్చారు, నిజమైన దేవుని తెలుసుకున్నారు. 3000 మంది దాదాపు సంఘానికి జత చేయబడ్డారు. చూడండి, విస్తారమైన కోతది. ఆ ఉజ్జీవము అది ఆత్మీయంగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తే అది తొలకరి వర్షము, కడవరి వర్షం అని 2 వర్షాలు బైబిల్లో వాగ్దానం చేయబడ్డాయి. ఆ తొలకరి వర్షం అనగా ఒక వ్యవసాయదారుడు విత్తనాలు విత్తి మరి పంట కోసం సమస్తాన్ని సిద్ధపరిచే సమయం, అంటే విత్తనాలు వేసే సమయం. కడవరి వర్షం అంటే కోతకాల సమయం, కోతకు పంటను సిద్ధపరిచే సమయం. ఈ 2 వర్షాలు కూడా వ్యవసాయదారుడికి చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ కడవరి వర్షం యొక్క కుమ్మరింపును దేవుని యొక్క వాక్యములో వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఎండిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి శీతాకాలంలో అవి చిగురిస్తాయి. ఆత్మీయంగా కూడా మనము ఈ యొక్క డ్రై సీజన్లో ఉన్నాం. ఆత్మీయంగా కూడా సంఘము ఒక డ్రై సీజన్లో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ డ్రై, నథింగ్ మచ్ హ్యాపెనింగ్. అద్భుత కార్యాలు చూడడంలా అన్ని విధాల చీకటి ఎక్కువ కనబడుతుంది. మన హృదయాలు చూస్తే ఒక డ్రై అయిపోయిన ఎండిన ఎముకల స్థితిలో ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఆత్మీయంగా
ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆత్మీయ సంఘం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఉజ్జీవాన్ని వాగ్దానము చేశాడు. నూతనమైన జీవము సంఘం తిరిగి చూడనయ్యింది. దట్స్ వై వి మస్ట్ బి రెడీ. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇప్పుడంతా పరిస్థితి చూస్తే ఎక్కువ బ్యాక్ స్లైడన్ స్టేజ్లో ఉంది సంఘం అంతా కూడా. ఒక వ్యక్తిగతంగానే కాదు, ఒక సంఘము వేరే వైపుకు వెళ్ళిపోయింది. మరొక వాటిని వెతకడం ప్రారంభించేశారు. ఘనత, లేకపోతే మహిమ, లేకపోతే ఐశ్వర్యము, లేకపోతే ఇవి ఆశీర్వాదాలు, ఇవి ప్రాముఖ్యమైపోయినాయి. ఇవన్నీ కూడా అవసరమే, కానీ ఇవన్నీ కూడా మొదట దేవుని రాజ్యమును మనం వెతకాలి. ఆ తర్వాత ఈ సమస్తము జత చేయబడతాయి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. ఉజ్జీవం అంటే ఏంటంటే మన హృదయంలో సంపూర్ణముగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం, ప్రప్రథమముగా దేవుణ్ణి వెతకడం. వ్యక్తిగతంగా మన సంఘాలుగా మనము దేవుణ్ణి వెతకడం. ఎందుకంటే ప్రభు రానయ్యున్నాడు. ఆయన రాకడ సమయమున బుద్ధి కలిగిన కన్యకలు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ప్రభు వస్తే ఎదురు చూచే హృదయాలు చాలా మంది జీవితాల్లో లేవు. చాలా వరకు సంఘము, వ్యక్తిగతంగా మనం ఆలోచించడం కంటే సంఘము గురించి, సార్వత్రిక సంఘము గురించి మనం చూస్తే అనేక మంది ఎదురు చూచే స్థితిలో ఈరోజు లేరు. కానీ ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు ఉజ్జీవాన్ని ఇవ్వనై ఉన్నాడు. ఉజ్జీవములో తిరిగి సంఘము ప్రభువును ఆరాధించుటకు లేనై ఉన్నారు. చూడండి, ఒక ఎండిపోయిన చెట్టు అది శీతాకాలంలో మళ్ళీ చిగురించడం ప్రారంభిస్తుంది. దాని మీద తిరిగి వర్షం పడుతుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఏ విధంగా అయితే ఆ నీటి ద్వారా అది తిరిగి మళ్ళీ జీవాన్ని పొందుకుంటుందో సంఘము కూడా తిరిగి గొప్ప ఉజ్జీవాన్ని చూడనయ్యున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో సంఘము చూడని ఉజ్జీవము దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడం. కీర్తనలు 35వ వచనం చూద్దాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలము నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. చూడండి, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేర్ ఈజ్ ఎ సీజన్. సాయంకాలమున ఏడుపు వస్తే ఉదయానికి అది సంతోషంగా మారిపోతుంది. అదే విధంగా ఒక చీకటి సమయము, ఒక ఎండిపోయిన ఈ యొక్క సంవత్సరములు, ఈ డ్రై సీజన్. నిన్నెవరో నన్ను అడుగుతున్నారయ్యా, మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తారు కదా, మరి లాస్ట్ ఇయర్ లో ఎక్కడికి వెళ్ళి? లాస్ట్ ఇయర్ అంతా డ్రై సీజన్. ఫిబ్రవరిలో తిరిగి నేను వచ్చాను కంట్రీలోకి. ఆ తర్వాత నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళా. ఇక్కడ అనేక మంది మీటింగ్ లో ఉన్న వాళ్ళు, అనేక మంది బిడ్డలు, అమ్మ మీరు లాస్ట్ ఫిబ్రవరి మార్చి నుంచి మరి ఏం చేస్తున్నారంటే నథింగ్ మచ్ హ్యాపెనింగ్. ఏం జరగడం లేదండి. ఎవ్రీథింగ్ లుక్స్ బ్లీక్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ డ్రై. నథింగ్ హ్యాపెనింగ్. కానీ ఒక నిరీక్షణ ఏంటంటే సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అది ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇది ఉజ్జీవానికి సాదృశ్యమైన విషయం. దేవుడు ఆయన కాలములకు దేవుడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ సీజన్స్. He created summer, he created winter, and he created everything for a reason and for a season. ప్రతి దానికి సూర్యుని కింద ఒక సమయము కలదు. ఈరోజు మనం ఇటు అయిపోయాం. చాలా మంది పరిస్థితులు వ్యక్తిగతంగా మనం ఆలోచించుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు వస్తే మనం నిజంగా రక్షించబడతామా అనే డౌట్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అనేక మంది నమ్ముతారు ప్రభు దొంగ వలె వస్తాడు అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రభువు వెలుగు సంబంధులకు ఆయన దొంగ వలె రాడు. మీరు వెలుగు సంబంధులు కనుక ఆయన వచ్చు ఆ కాలమానము, ఆ కాలమును మనం ఎరుగువారంగా ఉన్నాం. ఆ దినము, ఆ మాసము, ఆ సంవత్సరం గురించి నేను మాట్లాడాలి. ఆయన వచ్చే సీజన్, ఆయన రాకడ సమయము మనము ఎరుగువారంగా ఉన్నాం. ఆ సీజన్ మనం గుర్తించాలి, ఆ కాలాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే మనము వెలుగు సంబంధులము కనుక. చూడండి, మనము నివసిస్తున్న ఈ సమయంలో
అనేక రకముల వాక్యముల యొక్క నెరవేర్పు మన కళ్ళ ముందే జరుగుతుంది. అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారును అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు అనేకులలో వ్యక్తిగతంగా, సంఘములలో ప్రేమ చల్లారిన స్థితి కనపడుతుంది. దేవునిపై, మనుష్యులపై ప్రేమ చల్లారిన పరిస్థితి. కారణం ఏంటంటే వెతకకూడని వాటిని వెతకడము, వెతకవలసిన వాటి గురించి మర్చిపోవడం. చూడండి, పరలోకములో, నిత్యత్వములో మనము యుగ యుగములు నివసించాలి, మన ప్రభువుతో మనము కలిసి పరిపాలన చేయాలి అనే సత్యాన్ని మర్చిపోతే మన కళ్ళు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి మీదకి వెళ్తాయి. ఈ లోక సంబంధమైన వాటి పనేంటి? తాత్కాలికం, కొద్ది దినాలు మాత్రమే. ఎంతకాలము మనము సజీవులుగా ఉంటాం మనకు తెలియదు. ఈ యొక్క కోవిడ్ అనే ఈ తెగులును మరి అనుమతించిన తరువాత మనిషి ప్రాణము ఒక ఆవిరి వలె ఉంది అని అనేక మంది గుర్తించారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ సీజన్ మారనయ్యింది. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ దిస్ సీజన్. అంత్య దినములు అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే శ్రమలు, విశ్వాసులు పరీక్షించబడుట, ఇజ్రాయేలు శుద్ధి చేయబడ్డం, దేవుని చేత ఆ శ్రమలు అనుమతించి ఇజ్రాయేల్ శుద్ధి చేయబడ్డం, ఈ విషయాలు గుర్తొస్తాయి. కానీ మనం గుర్తించని విషయం ఏంటంటే రానయ్యున్న గొప్ప ఉజ్జీవము. ఉజ్జీవం అంటే తిరిగి ప్రార్థనా జీవితం. బైబిల్ చదవని వాళ్ళు తిరిగి బైబిల్ పడతారు. ప్రార్థనా జీవితంలో కొంచెం అలసిపోయిన వాళ్ళు తిరిగి ప్రార్థన జీవితాన్ని నడిపించబడతారు. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మను దేవుడు వారి మీద కుమ్మరించనై ఉన్నాడు, మన అందరి మీద కుమ్మరించనై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో తిరిగి వి విల్ బి రివైవ్డ్. యెహెజ్కేలును ఎండిన ఎముకలతో నిండిన లోయలోనికి తీసుకుని పోయాడు. ఆ లోయలో పరిస్థితి చూస్తే అనేకములైన ఎండిన ఎముకలు ఉన్నాయి. ఆ ఎండిన ఎముకలు ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యం. వాటి వైపు చూసి ఆ యొక్క ఎముకల పరిస్థితిని చూసి ఇవి తిరిగి జీవింపగలవా అని చెప్పని దేవుడు అడుగుతున్నాడు. యెహెజ్కేలు అంటున్నాడు, అయ్యా నీకు తెలుసు కదా. అంటే మనిషి దగ్గర వాటికి సమాధానం లేదు. మనిషి దగ్గర ఆ ఎముకలు తిరిగి బతుకుతాయా లేదనే దానికి సమాధానం లేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల వ్యక్తిగత జీవితంలో లేక సంఘముల జీవితంలో తిరిగి వీళ్ళు ప్రభువును వెతుకుతారా అనే దానికి సమాధానం లేదు. కానీ దేవుని దగ్గర దానికి సమాధానం ఉంది. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు ఈ ఎండిన ఎముకల మీద ప్రవచింపుమో. ఈరోజు అదే మాట ప్రభు నాతో మాట్లాడాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద పీపుల్, జనులు ఎటువంటి స్థితిలో ఉన్నారన్నది కాదు, నీవు వారు తిరిగి బ్రతుకుతారు అని వారికి నీవు బోధించు. యూ షల్ లివ్. ఆత్మీయంగా తిరిగి లేవగలుగుతావు. ప్రభువు లేపుతాడు. ప్రభువు ఆత్మ తిరిగి నిన్ను జీవముతో నింపుతాడు. ఆత్మీయంగా సాతాను అనుకుంటున్నాడు ఓడించేసి అని వెళ్ళను. సాతాను అనుకుంటున్నాడు వీళ్ళు తిరిగి ప్రార్థించలేరు. సాతాను అనుకుంటున్నాడు దేవుడి నుంచి వీరిని దూరం చేసేసానయ్యా. అనేక రకాల శోధనలు తీసుకుని వచ్చారు. వీళ్ళు ఒకప్పుడు దేవుని కోసం నిలబడ్డారు, వీళ్ళ కోసం దేవుని కోసం కార్యాలు చేశారు. కానీ ఈ రోజు వీళ్ళు పడిపోయారు. దే ఆర్ డన్, దే ఆర్ ఇన్ మై కోర్ట్. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? సాతాను ఓడించబోయే సమయం ఆసన్నమైంది. దేవుడు ఆత్మను కుమ్మరించనై ఉన్నాడు. యెహెజ్కేలు ఆ ప్రవచనంలో మనం చూస్తే ఆయన ఎండిన ఎముకలపై ప్రవచించగా దేవుడు జీవాత్మను పంపితే ఆ ఎముకలు లేచి గొప్ప సైన్యంగా మారేయండి. ఈరోజు వ్యక్తిగతంగా మన జీవితాలు, సంఘములుగా మనం తిరిగి అటువంటి ఉజ్జీవముతో తిరిగి మనం లేయనై ఉన్నాం. ఈ వాక్యములో 2 వర్షములు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2 వర్షములు 2 కుమ్మరింపులుగా ప్రభువు ఇస్తానన్న వాగ్దానం వాక్యంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా.
ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. చూడండి సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి, పడిపోకండి. ఈరోజు మనం ఆ ఓపిక ఉంది కాబట్టి ఈరోజు ఈ జూమ్ మీటింగ్లోనికి వచ్చాం. ఎందుకంటే మనకు ఓపిక లేకుండా చేస్తున్న అనేకమైన శోధనలు ఉన్నాయి. క్రైస్తవుని యొక్క శోధనలు మరీ ఎక్కువ. జాగ్రత్తగా గమనించండి. నిజమైన క్రైస్తవుడి జీవితంలో ఈ శోధనలు ఎక్కువ. ఎందుకంటే ప్రార్థన చేయాలంటే శోధన, బైబిల్ చదవాలంటే ప్రార్థన, మరి శోధన, లేకపోతే సంఘానికి వెళ్ళాలంటే శోధన, అనేక రకములైన శోధనలు వస్తాయి. నేను ప్రభువుని ఎరిగిన సమయంలో, నేను నీటి బాప్తీసం తీసుకున్న తరువాత శోధనలు ఎక్కువైపోయాయి. అప్పటి వరకు పట్టించుకునే వ్యక్తులు పలకరించడం ప్రారంభించారు. అప్పటి వరకు పనికిరాని వానిగా ఉన్న వాళ్ళని ఎంతో విలువిచ్చి లోకంలోనికి మళ్ళీ లాక్కుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనము ఓపిక కలిగి ఉండాలి ప్రభు రాకడ వరకు. ఎందుకో తెలుసా? మనము పరలోకము కొరకు సిద్ధపరచబడుతున్న వ్యక్తులము. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టును గదా. ఒక వ్యవసాయదారుడు విత్తనాలు వేస్తే ఒక చిన్న వర్షం, తొలకరి వర్షం అంటే చిన్న జల్లు అనొచ్చు, లేకపోతే భూమిని తడిపే వర్షం అనొచ్చు. అవి పడ్డప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు. ప్రభువు కూడా మన జీవితంలో అటువంటి ఆయన వాక్యం అనే విత్తనాన్ని వేశాడు కాబట్టి మనము ఆయన రాజ్యములో మనము మొక్కలుగా ఉన్నాం. కానీ వ్యవసాయదారుడు రెండో వర్షం కోసం వేచి ఉంటాడు ఓపికగా. ఆ రెండో వర్షం ఏం చేస్తుంది? ఆ కుమ్మరింపులో ఈ మొక్కలు ఏమైపోతాయంటే చక్కని భూఫలాన్ని ఇస్తాయి, ఎదుగుతాయి. తిరిగి అవి చిన్న స్థాయి నుంచి అవి ఎదిగి వాటిలోంచి ఫలములు రావడం ప్రారంభిస్తాయి. ఆ రెండవ కడవరి వర్షము ఈ పంటను కోతకు తెస్తుంది. మనలో ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ ఫలాన్ని ఫలించే పరిస్థితి కనపడని స్థితి ఉండొచ్చు. ఉదాహరణకి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9 ఫలాలు ఉన్నాయి: ప్రేమ, జాలి, దయ, దీర్ఘశాంతం, దయాళుత్వం. ఇప్పటి పరిస్థితికి అటువంటి ఫలాలు కనపడే స్థితిలో ఉన్నామేమో. కానీ ఆ యొక్క కడవరి వర్షములో, అంత్య దినములలో దేవుడు కుమ్మరించనయ్యున్న ఆ కడవరి వర్షములలో ఈ యొక్క దేవుని సంఘము ఫలించనయ్యున్నారు ఆత్మఫలాన్ని. ప్రభు వైపుకు హృదయాలు తిప్పబడినై ఉన్నాయి. చూడండి, నథింగ్ విల్ స్టాప్ దిస్ పీపుల్. సాతాను ఆపలేడు, సాతాను చేత ప్రేరేపించబడిన బిడ్డలు ఆపలేరు. ఎందుకనంటే దేవుని బిడ్డలు దేవుని యొద్దకు చేరే సమయం ఆసన్నం అవుతుంది. అందుకనే ఇక్కడ ఏమి రాశాడో తెలుసా? ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక, ప్రభు అతి త్వరలో ఆయన తిరిగి రానయ్యున్నాడు గనుక మీరు ఓపికను కలిగి ఉండండి. బీ పేషెంట్. చూడండి, ప్రభు రాకడ ఆసన్నమైపోతుంది. అనేక మంది బిడ్డలు ఒక ప్రశ్నలో నిలబడిపోయారు. ఏంటి ఆ ప్రశ్న? ఈ మాట మేము వింటూ ఉన్నాం. ఎప్పుడు వస్తాడండి యేసయ్య? మా అమ్మగారు, నేను ప్రభు యొక్క రాకడ గురించి ఒకసారి మాట్లాడుతుంటే అనేక సంవత్సరాల క్రితం మా అమ్మ అన్న మాట ఏంటంటే, మేము సండే స్కూల్కి వెళ్ళే టైం నుంచి కూడా యేసయ్య రెండవ రాకడ ఆసన్నమైంది అనే మాట వింటూనే ఉన్నాం బాబు. కానీ ఇంతకాలం అయిపోయింది, నేను పెద్దదాని అయిపోయాను, ఆ రెండవ రాకడ గురించి నేను వింటూ వచ్చానే కానీ ఇప్పుడు దాకా మేము అది చూడలే. నేను అమ్మతో ఏమన్నాను తెలుసా? మీరు విన్నారు, మేము ఆయన రాకడ సమయంలో జరుగు కార్యములను మేము ఇప్పుడు చూస్తున్నాం. మీరు కేవలం విన్నారు, ఆయన వచ్చే సమయంలో ఇవి జరుగుతాయి, భూకంపాలు, తెగుళ్ళు, మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం, ప్రేమ చల్లారిపోవడం, ఇవన్నీ మీరు విన్నారు. కానీ మేము ఇప్పుడు మా కళ్ళతో చూస్తున్నాం. వి ఆర్ ది ఎండ్ టైమ్ జనరేషన్. అంత్య దినములలో మనము ఆ సాక్ష్యముగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రభు రాకడ సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఈ 2 వర్షములు చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటి వర్షం మనం ఆదిమ సంఘములో, ద ఫస్ట్ సెంచరీ చర్చ్లో మనం చూస్తే వాళ్ళు మేడ గది మీద
వాళ్ళు అనుభవించారు. పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపును వాళ్ళు చూశారు. కానీ అది తొలకరి వర్షము మాత్రమే. కానీ కడవరి వర్షములో సకల శరీరుల మీదకు దేవుడు ఆత్మను కుమ్మరించనై ఉన్నాడు. పేతురు ఆ దినాన యావేలు ప్రవచనాన్ని ఆ మాటను అన్నాడు. కానీ అక్కడ సకల శరీరులు లేరు. అక్కడ 120 మంది మాత్రమే ఉన్నారు. అది తొలకరి వర్షానికి సాదృశ్యం. కానీ కడవరి వర్షములో సకల శరీరుల మీదకు దేవుడు ఆత్మను కుమ్మరిస్తానంటాడు. చూడండి, సకల పరిశుద్ధుల అనల్లా, సకలమైన ప్రజలు, సిలువ వేయబడిన క్రైస్తవులు, లేకపోతే సూపర్ స్పిరిచువల్ పీపుల్ మీదకు నేను ఆత్మను కుమ్మరిస్తాను అన్నావులే. ఈవెన్ కార్నల్ పీపుల్ విల్ బి టచ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కొంచెం అంత జ్ఞానము కూడా దేవుని గురించి లేని వాళ్ళు, ప్రభువు పట్ల ప్రేమ కలిగిన బిడ్డలు, ఆయన ఆత్మ చేత దర్శించబోతున్న కాలము ఆసనమైంది. ఇజ్రాయెల్ దేశంలో చెప్పుకోవాలంటే సంవత్సర అంతంలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో తొలకరి వర్షం వస్తుంది. ఇది చిన్న వర్షం. ఇది నేలను తడిపి దున్నటానికి, విత్తడానికి అది సిద్ధపరుస్తుంది. అదేవిధంగా కడవరి వర్షం ఇజ్రాయెల్ దేశంలో మార్చి, ఏప్రిల్ ఆ ఎండింగ్ మాసాల్లో వస్తుంది. ఇది ఎక్కువ తీవ్రతతో వస్తుంది. ఈ సమయంలో యోర్దాను ఒడ్డంట అది నింపబడిపోతుంది. కొంతమంది దాన్ని ఎలా అనువదించారంటే యోర్దాను 7 రెట్లు ప్రవహిస్తుందంట. మామూలు కంటే కూడా 7 రెట్లు ఎత్తులో ప్రవహిస్తుంది. చూడండి ఆ కడవరి వర్షం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో. 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు రాగానే వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అగ్ని చేత వాళ్ళు దర్శించబడ్డారు. అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగాయి. ఈ కడవరి వర్షములో సకల శరీరుల మీదకు దేవుడు ఆత్మను కుమ్మరించనన్నాడు. ఈ కడవరి వర్షము పంటను పరిపక్వతకు చేర్చి కోతకు సిద్ధపరుస్తుంది. మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు మన జీవితానికి అవసరం. ఎందుకంటే మనము ఓపిక కలిగి మనం ఉండాలి. చూడండి, ఇజ్రాయెల్లో వచ్చి 2 వర్షాలు కూడా 2 ఆత్మీయ అర్థాలను కలిగి ఉన్నాయి. ఇందాక చెప్పిన రీతిగా పేతురు యావేలు గ్రంథంలో రాయబడిన ఆ మాట, ఆ ప్రవచనాన్ని గుర్తు చేసిన అపోస్తుల కార్యములో యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు మనం ఆ యొక్క కడవరి వర్షం గురించి మనం చూద్దాం. యావేలు 2:28 నుంచి 32 వరకు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును, భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, దూపస్తంభములను కనుపరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదిన రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారుందరు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుతారు. ఆమేన్, ఆమేన్. యవనస్తులు దర్శనములు చూచుదురు. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపులో ఇది రాయబడింది. యెహోవా యొక్క ఆ యొక్క దినము, ఆ భయంకరమైన దినము, ఇది ఆయన మొదటి రాకడ గురించి రాయబడిన మాట కాదు, ఆయన 2వ రాకడ గురించి రాయబడిన మాట. 2వ రాకడకు మునుపు యవనస్తుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించనై ఉన్నాడు. ఒకసారి నెల్లూరు పక్కనున్న ఒక ఊర్లో దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపును బట్టి ఆ విలేజ్ లో అనేక మంది యవనస్తులు, వాళ్ళు అప్పటి వరకు బయట తిరుగుతూ ఉండేవాళ్ళు, అకతాయిలుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి చెడ్డ పేరుంది. ఆ బిడ్డలంతా ఏం చేస్తున్నారు తెలుసా? మేడ గది మీదకి ఎక్కి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలను చూస్తే నిజంగా వీళ్ళు ప్రార్థన చేయడం ఏంటి అనే విధమైన పరిస్థితి. దేవుడు ఒక మనిషి ఇంకొక మనిషిని కొన్ని సంవత్సరాలైనా మార్చలేడేమో కానీ దేవుడు ఒక మనిషిని 1 సెకండ్లో మార్చగలడు. చూడండి, ఒక అడవి వనముగా దేవుడు మార్చేసే శక్తి కలిగిన దేవుడు, ఒక ఎడారిని ఆ ఒక సెలయేరుగా మార్చే శక్తి కలిగిన దేవుడు, ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగిన దేవుని నీవు ఆరాధిస్తున్నావు. ఇప్పటి పరిస్థితిని చూస్తే
మన యవనస్తులు దర్శనాలు చూస్తారా? మా బిడ్డల మీద దేవుడు ఆత్మను కుమ్మరించనై ఉన్నాడా? మాట వినడం లేదే బిడ్డలు, లేకపోతే వీళ్ళు వేరే పనుల మీద ఉన్నారే, ఇటువంటి వాళ్ళను దేవుడు ఉపయోగించనై ఉన్నాడా? చూడండి, మనం ప్రకృతి సిద్ధంగా చూస్తే ఇవన్నీ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యం. ఆయన ఒక్క మాట సెలవిస్తే మొత్తం తారుమారైపోద్ది పరిస్థితి. ఈరోజు చూడండి, ప్రపంచ దేశాలు విమానాలు కదలలేకపోతున్నాయి. ప్రపంచ దేశములలో మరి ఒక విచిత్రమైన భయం పట్టుకుపోయింది. ఇది ఏదో ఒక్క భాగానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, దేశానికో కాదు, ప్రపంచ వ్యాప్తముగా అందరినీ ఎక్కడికక్కడ స్తంభింపజేసాడు దేవుడు. బికాస్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. మేడగది మీద జరిగిన ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొంతవరకు ఈ యావేలు ప్రవచనాన్ని నెరవేర్చింది. కానీ యావేలు ప్రవచనాన్ని మనము ఆదిమ సంఘాన్ని దాటి సంఘ యుగాంతము వరకు దాన్ని చూడాలి. సంఘము యొక్క చివరి వరకు మన జీవితములలో ఆ అద్భుతమైన కుమ్మరింపును చూడాలి. అద్భుతమైన దినములు దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. మనుషులందరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరించెదను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17 నుంచి 20 వరకు త్వరగా చూద్దాం. దెన్ వి కెన్. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కొలగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. చూడండి, ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు. అపోస్తుల కార్యములో ఆ దినములు వాళ్ళు చూడాల. ఆ ప్రభు ప్రత్యక్షమగు దినములు రాలా. ఎందుకంటే జరిగి దాదాపు 2000 సంవత్సరాలు కావస్తుంది మేడగది మీద. ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పు మన కాలంలో మనం చూడనై ఉన్నాం. హల్లెలూయా. యవనస్తులైన బిడ్డలు, మరి ఇక్కడ వాక్యాన్ని వింటున్న తల్లిదండ్రులు, యవనస్తులైన బిడ్డల పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నో వే సేటన్ కెన్ డ్రాగ్ దిస్ పీపుల్ అవుట్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము నుంచి సాతాను ఈ బిడ్డలను కదిలించలేడు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు యొక్క ఆత్మ వాళ్ళను తిరిగి ఆయన వైపుకు తిప్పుకొని ఉన్నాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయడం కంటిన్యూ చేయాలి. వాళ్ళ గురించి మనం కన్నీరు విడవాలి. వారి గురించి ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. ఎందుకు? దేవుడు వాళ్ళని గొప్పగా వాడనై ఉన్నాడు. చూడండి, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. అందరి మీద, కేవలం పరిశుద్ధుల మీద, కేవలం మంచి వారి మీదనే, చెడ్డవారి మీదగా ఇవన్నీ కాదు. ప్రభువును ఎరిగిన బిడ్డల మీద దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించనై ఉన్నాడు. నా కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును. మన యవనస్తులైన బిడ్డలు ఆల్రెడీ అనేక మంది బిడ్డలు దర్శనాలు చూస్తున్నారు. చాలా మంది బిడ్డలకు అర్థం కావడం ఏంటి మేము చూస్తున్నది ఏంటి, ఎందుకంటే సరైన ఒక వాక్యమును బోధించే స్థితి అక్కడ లేదు, సరైన టీచింగ్ లేదు, సరిగా వాక్యం గురించి అవగాహన లేదు. వాట్ ఐఎమ్ సీయింగ్, అనేక మంది అడుగుతున్నారు, మేము ఏం చూస్తున్నాం మాకు అర్థం కావట్లేదు. బికాస్ గాడ్ ఈస్ రివీలింగ్ మెనీ థింగ్స్ టు యూ. దేవుడు ఆయన రాకడ సమయం గురించి నీతో మాట్లాడుతున్నాడు. అనేక దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు రాకడ దినములను ప్రభు నీకు కనపరుస్తున్నాడు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎండ్ టైమ్స్. God is going to change many plans because God wants to fill. ఆయన ఆత్మ చేత నింపి ప్రభు గొప్పగా వాడుకొనై ఉన్నాడు. ఉజ్జీవం రానయ్యుంది. ఆ ఉజ్జీవం కొరకు మనం ఓపికగా వేచి ఉండు బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ సమయానికి మనము సిద్ధపడిన వారముగా మనం ఉండాలి. మన హృదయాలు ప్రభు కొరకు సిద్ధపడిన స్థాయిలో ఉండాలి. చూడండి, గొప్ప కార్యములు దేవుడు వాగ్దానం చేసినాడు. గొప్ప కార్యములు అంటే అద్భుతమైన మిరాకిల్స్, ఆశ్చర్య కార్యములు. మనం బైబిల్లో మనం చూస్తే
గుడ్డివారు కళ్ళు తెరవబడడం, మరి కుంటివారు నడవడం, పోలియో కాలు బాగైపోవడం, మరి చేయి లేని వాళ్ళకు చేయి రావడం, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావడం, బీపీ కనపడకుండా పోవడం, షుగర్ కనపడకుండా పోవడం, ఇవన్నీ గొప్ప కార్యాలు. ఇవి చూడండి, జ్వరం తగ్గడం, లేకపోతే క్యాన్సర్ మానింది, ఇవి కూడా మిరకల్సే, కానీ ఇవి చాలా చిన్న మిరకల్స్. చేయి లేని వాళ్ళకు చేయి రావడం, అది అద్భుత కార్యం. ఇవన్నీ కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి లేయడం అద్భుత కార్యం. ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. అవి మన కళ్ళ ముందు జరగవలసిన దినములు రానై ఉన్నాయి. వాటికంటే గొప్ప కార్యములు మనం చూడనై ఉన్నాం. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపల్ని ప్రభు ఒక సమయంలో 5,000 మందికి పంచాడు. ఆదిమ సంఘంలో అటువంటి కార్యం జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ యొక్క కడవరి వర్షంలో 5 లక్షల మంది తింటారు, లేకపోతే 50 లక్షల మంది తింటారు ఒకేసారి. 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ 5,000 మంది తింటే గొప్ప కార్యాలంటే 5 లక్షల మంది తినాలి. ఆమేన్. చూడండి, అంత్య దినముల కుమ్మరింపు అంత ఉధృతంగా ఉంటుంది. గొప్ప కార్యముల గురించి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. చిన్న చిన్న జ్వరాలు, లేకపోతే ఇంకొకటో ఈ వ్యాధులు కాదు. ద లిమ్స్ కమింగ్ బ్యాక్, ఐస్ బీయింగ్ ఓపెన్, లేమ్ షెల్ వాక్. అద్భుత కార్యాలు చూసే సమయం ఆసన్నం అవుతుంది. మీరు ఇక్కడ ఉన్న బిడ్డలు ఎంతమంది అద్భుత కార్యాలు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నా కళ్ళతో అనేక రకముల అద్భుత కార్యాలు చూశాను. దేవుడు కుమ్మరించనై ఉన్న ఈ ఉజ్జీవంలో ఇంకా అద్భుత కార్యాలు జరగనై ఉన్నాయి. దాన్ని చూసి విశ్వాసములో అనేక మంది బిడ్డలు స్థిరులు కానై ఉన్నారు. యేసే నిజమైన రక్షకుడని ఎరిగిండే దినాలు వస్తున్నాయి. చూడండి, ఆదిమ సంఘము మేడగదిపై చూచిన తొలకరి వర్షము జాగ్రత్త గమనిస్తే సంఘ యుగాంతమందు అది కడవరి వర్షముగా, ఎంతో గొప్ప వర్షముగా రానయింది. వాళ్ళు అపోస్తులు అద్భుతమైన కార్యాలు చేశారు. కానీ కడవరి వర్షములో, అనగా మన సమయంలో రానయున్న ఉజ్జీవములో అనేక మంది బిడ్డలు వెళ్ళి రోగుల గురించి ప్రార్థన చేస్తుంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. చేతులు లేని వాళ్ళకి చేతులు రావడం, ఇవన్నీ జరుగుతాయా? ఎస్, ఇంతకంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో చెప్పుచున్నాను. ఆదిమ సంఘం కొంత మటుకు అద్భుతాలు చూసింది, కానీ ప్రభు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు, వాటికంటే గొప్ప కార్యములు అతడు చేయునని. ఆ గొప్ప కార్యములు ఆదిమ సంఘములో వాళ్ళు అపోస్తలులు చేయడం మనం చూడలేం. ఆదిమ సంఘం వాస్తవంగా చూస్తే పాత నిబంధనలో అద్భుతాలను కూడా చూడలే. యెహోషువ సూర్యుని ఒక దినం ఆపాడు, అది జరగలేదు. మనం కొత్త నిబంధనలో ఎక్కడ మనం చూడలే. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. క్రొత్త నిబంధనలో ఎవరు కూడా అద్భుతాన్ని చేయడం మనం చూడలే. సంసోను పట్టణం యొక్క ఇనుప ద్వారములను ఎత్తుకొని 20 మైళ్ళు నడుస్తూ పోయాడు. అటువంటి గొప్ప బలము, అద్భుత కార్యము జరగడం ఏ వ్యక్తి దేవుని ఎరిగిన బిడ్డ చేయడము మనం చూడలే. చూడండి, ఎలీషా దేవుని ప్రవక్త సైన్యం అంతటికి అంధకారాన్ని, బ్లైండ్నెస్ ని పంపించాడు. అటువంటి కార్యం జరగడం ఆదిమ సంఘంలో మనం చూడలే. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మంచి ద్రాక్ష రసాన్ని కానాను వివాహంలో చివరి వరకు ఉంచాడు. అద్భుతమైన గొప్ప కార్యములను, ద మిరాక్యులస్ మినిస్ట్రీ, ఇది కేవలం ఏదో సేవకులు చేసే పనే కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరును, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకొనైనాడు బహు గొప్పగా. ఈ రానయ్యున్న ఉజ్జీవములో దేవుడు అనేక మంది బిడ్డలు లేవనెత్తనయ్యున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మంచి ద్రాక్ష రసాన్ని చివరి వరకు ఉంచాడు. మనం కేవలం ఆ పాత ద్రాక్ష రసం, చిన్న చిన్న కార్యములు చూసి సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే కడవరి వర్షములో దేవుడు అద్భుతమైన కార్యములు మన ద్వారా చేయనై ఉన్నాడు. ఆమేన్.
సో మనం వాటికి సిద్ధపడు బిడ్డలుగా మనం ఉండాలి. ఏం చేయాలి ఉజ్జీవం సమయంలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘముగా, వ్యక్తిగతంగా అటువంటి ఉజ్జీవాన్ని నా బ్రతుకులో మనందరి జీవితాల్లో చూడడానికి మనం ఏం చేయాలి? చూడండి, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 13-14 వచనాలు. 2 Chronicles chapter 7 verse 13 and 14. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. జాగ్రత్తగా గమనిద్దాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కాని అంటే దేవుడు అంటున్నాడు, వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూస్తాను అని దేవుడు అంటున్నాడు. హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నాతో ఒకరు అంటున్నాడు, దేవుడు ఎందుకు ఆపుతాడండి వర్షాన్ని? శిలువ మీద మరణించిన క్రీస్తు ఎందుకు ఈ శ్రమలను అనుమతిస్తాడండి అంటే ఇంకెవరు అనుమతిస్తారు? దేవుని కంటే సాతాను గొప్పవాడనే కాదు, సర్వ సృష్టికర్తనే కాదు, ఆయన సర్వాంతర్యామి సాతాను కాదు. మన దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, ఆయన సమస్తమును పరిపాలిస్తున్న దేవుడు. ఆయన పరలోకము నుండి సమస్తమును ఆయన ఇప్పటికీ పరిపాలిస్తున్నాడు. ఎటువంటి మార్పు దీనిలో లేదు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ. చూడండి, మన జీవితాల్లో మనం చూస్తాం, ఈ వాన అనేక రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోతాయి, కొన్నిసార్లు నిల్లు అయిపోతాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిల్లైన ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడతాడు. బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాలేం. బ్యాంక్ అకౌంట్ నిల్లైనప్పుడు దేవుని వైపు చూస్తాం. బికాజ్ వీ నీడ్ దట్ మిరాకిల్. ఎందుకు దేవుడు అటువంటి వర్షాన్ని ఎందుకు ఆఫ్ చేస్తున్నాడు దేవుడు? సో దట్ యూ కెన్ లుక్ టు హిమ్. ఒకసారి ఒక దేశంలో కరువు వచ్చింది. ఆ యొక్క రాజు తన యొక్క మేడ గది మీదకి ఎక్కున్నాడు, పైకి ఎక్కున్నాడు, టెర్రస్ మిద్ది మీదకి. ఒక ముసలి ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తాత పరిస్థితి చూసి రాజుగారు ఆ తాత ఆ దీనత్వాన్ని చూసి అడుగుదామని తాతగారు తాత తాత అని పిలుస్తుంటే ఆయన తిరిగి చూడడంలా. ఆయన చూడకపోయేసరికి తన యొక్క చూపును తన వైపుకు మలుచుకోవాలని, ఎందుకంటే ఈయన మాట్లాడాలని అనుకుంటున్నాడు. రాజుగారు ఆ ముసలాయనతో, పేదాయనతో మాట్లాడాలనుకుంటున్నాడు. తన చేతికున్న ఒక ఉంగరాన్ని తీసి ఆయన వెళ్లే మార్గం ముందల వేసాడు కింద. ముసలాయన కింద పడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నడుచుకుంటూ అక్కడున్న ఉంగరాన్ని తీసుకున్నాడు. అబ్బా, ఆకాశం నుంచి ఉంగరం పడింది, దీన్ని అమ్ముకున్నానంటే నా కరువు తీరిపోయినట్టే, వేరే దేశానికి పోతా, ఇంకో దగ్గర ఉంటా. ఈయనేమో పైనుంచి రాజుగారు, అయ్యా నా వైపు తిరుగు, నా వైపు తిరుగు అంటాడు. పెద్ద ఆయనేమో తిరగడంలా. మళ్ళీ తనకున్న ఇంకొక ఉంగరం తీసి కిందకేసాడు. కనీసం ఈ ఉంగరం పడుతుంటే ఎక్కడి నుంచి పడుతుందని చూద్దామనన్నా పెద్ద ఆయన తిరుగుతాడు కదంటే, ఈ పెద్ద ఆయన ఉంగరం ఎత్తుకున్నాడు, వెళ్ళి రెండో ఉంగరం కూడా తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి వెతకడం ప్రారంభించాడు. తన కళ్ళు భూమి మీదకున్నాయి, ఇంకెక్కడన్నా ఉంగరాలు దొరుకుతాయా, ఇంకెక్కడన్నా బడున్నాయా, అటు ఇటు తిరుగుతున్నాడు. పైనుంచి రాజుగారు అరుస్తున్నాడు, నా వైపు చూడు, నా వైపు చూడు. అయ్యా బాబు, నేనయ్యా, నా వైపు తిరిగి చూడు. చూడడంలే. రాజుగారు ఏం చేశాడు తెలుసా? తన పక్కనే ఉన్న ఒక పూలకుండి, చిన్న పూలకుండి ఉంటే దాన్ని ఎత్తి ఆయన భుజం మీద వేశాడు. అది వేయంగానే ఎవరయ్యా నా తల మీద దీన్ని వేసిందని చెప్పి తలపైకి ఎత్తి చూస్తున్నాడు. అప్పుడు రాజుగారిని చూశాడు. అంటే కుండీ పడిన తరువాత తన కళ్ళు రాజుగారి వైపుకి వెళ్ళాయి. చాలాసార్లు బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే మన కళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. చాలాసార్లు మనం అనుకుంటాం మన కష్టాన్ని బట్టి వస్తున్నాయి. అనేక మంది మనకంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు. సాయంకాలానికి ఆకలి తప్ప వేరేది లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అది దేవుని కృపా కనికరం. చూడండి, our job is the system, God is our source for every believer. మన కళ్ళు ప్రభు వైపుకు తిప్పబడాలి. మనం క్రింద ఎదుగుతూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా కుండి పడుతుంది. కుండి పడిన తర్వాత నేను ప్రభువుని చూస్తానంటే ఆ కుండి కొన్నిసార్లు బరువు ఎక్కువ అయిపోద్ది. అందుకని బలులు అర్పించకుండా మాట వినటం శ్రేష్టం.
వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే కాని. గత వారం అంటున్నారు తిరిగి మిడతలు ఇండియా దేశంలోకి రానయ్యున్నాయి, పంటలు నాశనం కాబోతున్నాయి అంటున్నారు. తిరిగి మిడతలు రానయ్యున్నాయంట. చూడండి, మిడతలు దేవుని మాట వింటున్నాయండి, మనిషి మాత్రం దేవుని మాట వినడం లేదు. కానీ ఉజ్జీవంలో దేవుడు హృదయాలను దర్శించనై ఉన్నాడు. తిరిగి మన హృదయాలు ప్రభు వైపుకు తిప్పబడినై ఉన్నాయి. మనం ప్రభువును వెతకనై ఉన్నాం, కన్నీటితో ప్రార్థన చేయనై ఉన్నాం, ప్రభువును గణపరిచే దినాలు మన జీవితాల్లో వస్తున్నాయి. ఎందుకనంటే మనము ఆయన పేరు పెట్టబడిన జనులము కనుక. God claims the responsibility for all these things. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని అని అంటున్నాడు. నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే గాని. అనేక మంది అంటారు దేవుడు ప్రేమమయుడండి. దేవుడు ప్రేమమయుడే, ఆయన కరుణా సంపూర్ణుడే. ఇటువంటి పరిస్థితులు, ఈ కరోనా కోవిడ్ వంటి పరిస్థితులు మన ముందుకు రావడం అది దేవుని యొక్క కనికరం. అనేక మంది ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అనేక మంది మోకాళ్ళుని ఇప్పటి వరకు జీవితంలో ప్రార్థన చేయని వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. సేవకుణ్ణి ప్రార్థన చేయమని అడగని బిడ్డలు కాల్స్ చేసి సేవకుణ్ణి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఇంటిలో ప్రార్థన చేయని వాడు హాస్పిటల్ బెడ్ల దగ్గర ప్రార్థన చేస్తున్నారు. కోవిడ్ దేవుని కనికరం. ఇట్స్ నాట్ కర్స్. మీరు అనొచ్చు అనేక మంది సేవకులు చనిపోయారు, దేవుని కనికరం అది. దేవుడు కొంతమంది బిడ్డల ముందు తీసుకుంటాడు, కొంతమందిని కొద్ది రోజుల తర్వాత తీసుకుంటాడు. ఏదో ఒక దినాన్ని అక్కడ చేరవలసిన వారమే. వాళ్ళు ఏం నాశనం గారు కదా, ప్రభువుని ఎరిగిన బిడ్డలు ఇప్పుడు పరలోకాన్ని చేరుతారు. వాళ్ళు ఇక్కడ మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మహా అంటే ఒక 90 సంవత్సరాలు, ఆ తర్వాత మనము కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. మనము భూమి మీద నివసిస్తున్న పరలోక నివాసులం అనే గుర్తించాలి. మనం వెరీ టెంపరరీ రెసిడెంట్స్. ఒక ఇల్లు బాడుకి తీసుకుంటే అది నా ఇల్లు అని మనం అరవలేం. ఒకవేళ సొంత ఇల్లు కొనుక్కున్నా నేను దీంట్లోనే యుగాలు ఉంటానని చెప్పని ఆశపడడం అమాయకత్వం. ఏది నీది కాదు, ఏది మనది కాదు. దేన్ని కూడా శాశ్వతంగా నువ్వు ఇక్కడ నుంచి తీసుకుని పోలేవు. నథింగ్ ఈజ్ యువర్స్. నీది నాది కాని దాని గురించి మనం పడుతున్న పాటలు, ఉన్న గర్వపు స్వభావం, వాటి కోసం జనాలతో మనం ఉంటున్న సత్సంబంధాలు లేకపోతే విరోధాలు, ఇవన్నీ కూడా ఒక దినాన ముగించబడినవి ఉన్నాయి. ఏది నిత్యమో దాని వైపుకు మన కళ్ళు తిప్పబడినవి ఉన్నాయి. దేవుడు ఉజ్జీవంలో అనేక మంది బిడ్డలు ప్రభు కోసం నిలబడినవి ఉన్నారు. కడవరి వర్షంలో ఈ శ్రమలన్నీ పోతాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా బయటపడదాం, ఎలా సంపాదిద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఇది ఈ ఆటే. ఎంతసేపటికి ఏం సంపాదిద్దాం, ఎలా పేరు సంపాదించుకోవాలి, ఎలా నేను అందరి కంట్లో పడాలి, ఇవన్నీ ఉంటాయి. ఇది దేనికి సాదృశ్యం అంటే ఉజ్జీవము లేని ఎండిన ఎముకలకు సాదృశ్యం. కానీ ఉజ్జీవం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ఇష్టం వచ్చిన జీవితం ప్రతి ఒక్కరు జీవిస్తారు. యవనస్తులు దర్శనాలు చూస్తారు. యవనస్తుల యొక్క ప్రజెంట్ పరిస్థితి చూస్తే నమ్మశక్యంగా లేదు. కానీ రాబోతున్న ఉజ్జీవములో దేవుడు యవనస్తులైన బిడ్డలను దర్శించనైనాడు. ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు ఉంటే డోంట్ స్టాప్, కంటిన్యూ టు ప్రే, కంటిన్యూ టు సీక్, బికాస్ ద రివైవల్ ఈస్ కమింగ్. ఉజ్జీవం రానయ్యింది. 14వ వచనం చూస్తే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు అనగా ప్రభువుని ఎరిగిన బిడ్డలు, క్రైస్తవులైన మనం తమ్మును తాము తగ్గించుకొని, మొట్టమొదట తగ్గింపు కలిగిన జీవితం తగ్గించుకోవాలి. మనం హెచ్చించుకునేందుకు మన దగ్గర ఏమీ లేదు. మనం గర్వించేందుకు మన దగ్గర ఏది లేదు. కారణం ఏంటో తెలుసా? మనము వేరొకరి చేతులతో సృష్టించబడ్డాం. మనం సృష్టికర్తలు కాదు. మనము సృష్టికర్త చేత సృష్టించబడిన సృష్టిలో భాగమై ఉన్నాం. గర్వించేందుకు నీలో నాలో ఏమీ లేదు. తగ్గించుకోవాలా? నా ప్రాణం నా చేతిలో లేదు, తగ్గించబడాలి. నా పరిస్థితులు ఎప్పటికన్నా మారిపోతాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్. చూడండి, ఎన్నో కలలు గని ఏదోదో చేయాలని ప్రణాళికలు వేసుకున్న అనేక మంది వ్యక్తులు గత సంవత్సర కాలముగా వాళ్ళు కూలిపోవడం నేను చూశాను.
సంవత్సర కాలములో వీళ్ళు ఎన్నో ప్లాన్స్ కలిగి ఉన్నారు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇలా పోదాం, అలా పోదాం. ఈ రోజు లేరు. నా ఎవ్రీథింగ్ కెన్ చేంజ్. గర్వించేందుకు మనలో ఏది లేదు. ఎందుకంటే నీవు మరొకరి చేత సృష్టించబడ్డావు. నీవు నేను దేవుని చేత సృష్టించబడ్డాం. గర్వించే ప్రసక్తి మనలో ఉండకూడదు. వి మస్ట్ బికమ్ హంబుల్. మొట్టమొదటిది, మన దేశము స్వస్థపరచబడాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉజ్జీవాన్ని మనం చూడాలంటే దేవుని యొక్క అద్భుతమైన ఆత్మ కుమ్మరింపును మనం త్వరలో చూడనై ఉన్నాం. కానీ మనం చేయాల్సిన మన బాధ్యత ఉంది. మొట్టమొదట ఆయన పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, జాగ్రత్త గమనించండి, దేవుడు అంటున్నాడు, నన్ను వెదికే హృదయం నేను వారికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ప్రభువును మనం వెతకాలి. మన ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించు వారముగా ఉండాలి. ఆయనను వెతకాలి. చూడండి, మన జీవితంలో ఏదో ఒక ఆదివారం రోజు సంఘం, లేకపోతే సోమవారం నుంచి నా ఓన్ షెడ్యూల్, లేకపోతే కొద్ది రోజులు ప్రభువుని నేను పండగకి ప్రభువుని కలుసుకుంటాను, పండగ సంఘానికి వస్తాను, మిగతా రోజుల గురించి అది కాదు వెతకడం. మనకు కలిగిన సమస్త బలముతో దేవుణ్ణి వెతకాలి. మనకు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎవరైనా తప్పిపోతే ఎంతో సమయం తీసుకుని వెతుకుతాం. ఒక కాపరి తప్పిపోయిన గొర్రెల వైపు చూస్తే హృదయం, నిజమైన కాపరి అలా వెతుకుతాడు. నిజమైన కాపరి ఆ తొట్టిల్లిన బిడ్డలను చూస్తే హృదయం కొయ్యబడినట్టు అయిపోద్ది. మాట వినని బిడ్డల పట్ల కూడా తల్లిదండ్రులు అదే బాధను కలిగి ఉంటారు. మొట్టమొదటిగా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, మన ప్రార్థనలు ప్రభు వినాలి. మన ప్రార్థనలు ప్రభు వినాలి. మనం తగ్గించుకొని ప్రభు యొక్క పాద సన్నిధి దగ్గరికి రావాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా, అవునయ్యా, ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఇవన్నీ కూడా టెంపరీయే, ఒక దినాన్ని ఇవన్నీ కూడా గతించిపోతాయి. అయ్యా, నేను నీతో పాటు, నేను నా కుటుంబ సభ్యులు, మేమందరం యుగ యుగములు పరలోకంలో ఉండాలి. ఎందుకంటే పరలోకము ఎంత నిజమో నరకము కూడా అంతే నిజం. నరకములో 10,000 సంవత్సరాలు ఉన్నా కానీ ఫస్ట్ డే ఎంటర్ అయితే ఎంత వేడి ఉంటుందో అంతే వేడి. అక్కడ కాలుతూ ఉన్నాయి శవాలు, కానీ అవి శవం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఆత్మలు కాలుచూ ఉన్నాయి, కానీ అవి నశించిపోవడంలా, బూడిద కావడంలా. కేకలు వేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఆ యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళు అగ్నికి ఆహుతైపోతున్నారు, కానీ వాళ్ళు బూడిద కావడం, కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. అది నిజమైన స్థలం. పరలోకం ఎంత నిజమో నరకము నిజం. మన బ్రతుకులు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. మనం ప్రభు వైపు వెళ్తే ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన విని మన పాపములను క్షమించి మన దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో నెహెమ్యా కలిగిన భారం మనం చూడాలి. దేవుని వాక్యంలో నెహెమ్యా అనే వ్యక్తి, నెహెమ్యా 1, 3, 4 వచనాల్లో ఆయనకున్న భారం చూడండి. నెహెమయా చాప్టర్ 1 verse 3 and 4. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పి. తర్వాత 4వ వచనం. ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. జాగ్రత్తగా గమనించండి. నెహెమ్యా ఆయన బంధకములో ఉన్నప్పుడు, అనగా ఆయన క్యాప్టివిటీలో ఉన్నప్పుడు జన్మించాడు. అక్కడ దేవుని యొక్క ప్రజలు ఆయన ఎప్పుడు యెరూషలేమును చూడలే. కానీ యెరూషలేము పరిస్థితిని చూస్తే దాని యొక్క గుమ్మాలు కాల్చివేయబడి ఉన్నాయి, దాని చుట్టూ ప్రాకారము పడవేయబడింది అనే మాటలు విన్నప్పుడు
ఈ వ్యక్తిలో ఒక భారం వచ్చింది. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని తాను చూడని ఆ పట్టణము గురించి, ఆ యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోవడం, దాని గుమ్మాలు కాల్చివేయబడడం, ఆ మాట విన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు గుమ్మములు స్తుతులకు సాదృశ్యం. దావీదు దినాల్లో గుమ్మాలంటే తలుపులు తీస్తే అవి పైకి తెరవబడే ఆకాశం వైపుకు. అది ఉన్నతమైన దేవుణ్ణి ఆరాధించే క్రమం. మన పాటలు, మన మ్యూజిక్ అంతా కూడా దేవుని వైపుకు వెళ్ళాలి. అంతేగాని స్తుతి ఎట్టుంది 5:30, 3:30, లేకపోతే డ్రమ్ ఎక్కువ కొట్టండి, లేకపోతే కీబోర్డ్ సౌండ్ వినపడాలి, పాడే వాళ్ళ సౌండ్ తగ్గించాలి. ఇవంతా కూడా లోకానుసారమైన పద్ధతులు. ఎప్పుడు కూడా ఆరాధన గుమ్మములు పరలోకం వైపుకి ఎత్తబడాలి. అనగా మన పాటలు గొంతు సవరించుకోవడం కాదు, మన హృదయాన్ని సవరించుకోవాలి, సరి చేసుకోవాలి. మన యొక్క పాటలు దేవుని వైపుకు సంపూర్ణంగా ఆయన్ని ఆరాధించాలి ఆత్మతో సత్యంతో. ప్రాకారములు పడవేయబడ్డాయి. గోడలు దేనికి సాదృశ్యమో తెలుసా? శత్రువు నుంచి రక్షించబడ్డానికి. రక్షణయే నీ ప్రాకారం అని అంటాడు ప్రవక్త. శత్రువు నుంచి రక్షించబడ్డానికి గోడలు ఉన్నాయి, కానీ ఆ గోడలు కూలిపోయాయి. ఈరోజు ఆ రక్షణ అనే అంశము గురించి సరిగా బోధలు లేకుండా పోయాయి. రక్షించబడిన బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. నిత్యత్వానికి వెళ్ళాలంటే వాళ్ళు జీవించవలసిన జీవన విధానము గురించి బోధించేవారు లేరు. ఒకసారి రక్షించబడ్డావు, ఒకసారి బాప్తిసం అయిపోయింది, అంతే, పరలోకానికి టికెట్ దొరికింది. వీళ్ళు దాన్ని ఒక టికెట్ గా తీసుకుంటారు. చివరి దినాలు వచ్చేసరికి దే ఆర్ అవుట్. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు మాత్రమే లోనికి వెళ్ళారు. అందరూ కన్యకలే, కానీ 5 మంది బుద్ధి కలిగిన కన్యకలుగా కనపడుతున్నారు. ఇవాళ రక్షణ గురించి కూడా సరైన అవగాహన లేని పరిస్థితి సంఘములో కనపడుతుంది. ఇలా రక్షణలో త్రుట్టిల్లపోయే సందేశాలతో సంఘం బాధించబడుతుంది. ఆరాధన చూస్తే లోకానుసారమైన మ్యూజిక్ తీసుకొని వచ్చి సినిమా పాటలు ఇవన్నీ తెచ్చి దేవుని పాటలుగా కట్టి పాడుతున్నారు. దాన్ని మన బిడ్డలు ఆనందించేస్తున్నారు. దేవుని బిడ్డలు ఇటువంటి స్థితిని చూస్తే కన్నీరు రాకపోతే అది భారం కాదు. దేవుని పాటలు పాడాల్సిన బిడ్డలు సినిమా పాటలు పాడుతుంటే వింటున్న క్రైస్తవుడు భారము చూపకపోతే అది భారం కాదు. ఎందుకంటే ఆ పాటలు వాళ్ళ నరకాన్ని తీసుకుపోతున్నాయి. వాళ్ళ హృదయంలో ఏదుందో అది నోటి ద్వారా బయటకు వస్తుంది. ఆ యొక్క రక్షణ గురించి రక్షించబడిన బిడ్డలు తొట్టిల్లిపోతుంటే వాళ్ళ పట్ల భారం లేకపోతే అది క్రైస్తవ లక్షణం కాదు. నెహెమ్యా 1:4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈరోజు మనం విజ్ఞాపన చేయుటకు సిద్ధంగా ఉండాలి. నెహెమ్యా కలిగినటువంటి భారం మనం కలిగి ఉండాలి. రెండవదిగా నేను ముగించేస్తాను ఇక్కడ, ఏలియా వంటి వేదన మనం కలిగి ఉండాలి. 1 రాజులు 18వ అధ్యాయం 41-42 వచనాల్లో అక్కడ దేవుని యొక్క ప్రవక్త ద్వారా గొప్ప వర్షమును వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు. ఆ వర్షం ఇంకా రాలా. చూడండి, ఈరోజు మనం ఆ వర్షం గురించి మాట్లాడుకున్నాం. బ్రతుకులను మార్చే వర్షం, మనల్ని దేవుని నుంచి దూరస్తులుగా ఉన్న మనలను ప్రభు యొద్దకు నడిపించే వర్షం, ఆత్మ కుమ్మరింపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 1 రాజులు 18వ అధ్యాయం 41-42 వచనాలు చూద్దాం. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకునెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, చాలమ్మా, ఇక్కడ ఏలియా ఆహాబుతో చెప్తున్నాడు, విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఈరోజు ఈ వాక్యం అంతా మనం విన్నాం. ఒకటే మాట, I can hear the abundance of rain coming. I can see it, the rain is coming. వేసవి కాలము వెళ్ళాక శీతాకాలం ఏ విధంగా వస్తుందో మనం వెళ్తున్న ఈ కాలము మారి మరొక సీజన్ రానయ్యుంది. ఆ సీజన్ కు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. God is preparing hearts. ఆ ఉజ్జీవానికి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటి పరిస్థితుల్లో
మనం చూస్తే ఎండిపోయిన ఎడారిలాగా ఉంది, ఎండిపోయిన ఎముకల వంటి జీవితాలు ఉన్నాయి. కానీ దేవుడు ఉజ్జీవాన్ని వాగ్దానం చేస్తున్నాడు. అప్పటికింకా వర్షం రాలా. ఏలియా ఆహాబుతో ఈ మాట అన్న సమయానికి చూడండి, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అంటున్నాడు. వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, ఇంకా వర్షం రాలా. ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మన హృదయములలో ఆ ధ్వనిని వినే హృదయం మనకి ఇవ్వాలి. ఎస్, ద రెయిన్ ఈస్ కమింగ్, యామ్ ఐ రెడీ? వర్షం వస్తుంది, కడవరి వర్షం వస్తుంది, ఉజ్జీవం. నేను సిద్ధంగా ఉన్నానా ప్రభు కోసం? ప్రభు రాకడాసనం అవుతుంది, నేను సిద్ధంగా ఉన్నానా? సిద్ధంగా లేకపోతే విడిచిపెట్టబడ్డామంటే భయంకరమైన పరిస్థితులు చూస్తాం. రాబోతున్న శ్రమలు భయంకరమైన శ్రమలు, రాబోతున్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితులను తలుచుకుంటేనే మనకు ధైర్యం చాలని పరిస్థితి. లోకానుసారంగా ధైర్యం చాలదు. ఈ అంత్యదినపు క్రీస్తు విరోధి రానై ఉన్నాడు, వాడి పరిపాలన రానై ఉంది, వాడు అనేక మందిని హింసించనై ఉన్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు దేవుని బిడ్డవా కాదా అన్నది నిర్ణయించుకునే దినాలు వస్తాయి. మేబీ తలలు తీసేస్తారేమో. చూడండి, భయంకరమైన ఆ దినాల కోసం మన హృదయాలను సిద్ధపరచుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ వర్షము మన జీవితాల మీదకి రావాలి. ఆయన అంటున్నాడు, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పాడు. ఆహాబు భోజనము చేయబోయను గాని ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా ప్రవక్త? ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. ఆ పోస్చర్, ఆ కూర్చున్న పద్ధతి ఏంటో తెలుసా? ఆ దినములలో స్త్రీలు, గర్భము కలిగిన స్త్రీలు, ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలు కూర్చునే పద్ధతి అది. వాళ్ళు త్వరలో బిడ్డకు జన్మనివ్వనై ఉన్నారు. ఇక్కడ ప్రవక్త ఒక గొప్ప వర్షమును ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఈ ఉజ్జీవాన్ని కనక మునుపు ప్రసవ వేదన పడుతున్నాడు. ఇక్కడ ఆ గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడక మునుపు మనం ఆ వేదన చూడనై ఉన్నాం. ఈరోజు అనేక మంది ప్రభువుని ఎరిగిన సేవకులు అటువంటి వేదనను మనం చూస్తున్నాం. అయ్యా, ఇంకా ఎంతకాలం అయ్యా? బిడ్డలు తొట్టిల్లిపోతున్నారు. కానీ గుర్తుంచుకోండి, విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. ద సౌండ్, ద అబండెన్స్ ఆఫ్ రెయిన్ కమింగ్. ద సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్ కమింగ్. ఆ గొప్ప ఉజ్జీవం వస్తున్నది. ఇక్కడ ఏలియా కూర్చున్న పద్ధతి, ఆయన ఒక బిడ్డకు జన్మనిచ్చే ఆ స్త్రీలు వాళ్ళు కూర్చునే పద్ధతి ఆ యొక్క ప్రాంతంలో. ఈ విధంగా ఏలియా ఏ విధంగా అయితే ఒక గొప్ప ఉజ్జీవాన్ని తేబోతున్నాడో దానికి ముందు ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. ఇక్కడ ఈరోజు ఆ వేదన మనలో ఉందా? అటువంటి వేదన మనం కలిగి ఉన్నామా? నాకు ఉజ్జీవం కావాలి, నా సంఘానికి ఉజ్జీవం కావాలి, నా కుటుంబ సభ్యులకు ఉజ్జీవం కావాలి, నా తోటి వారికి ఉజ్జీవం కావాలి. అయ్యా ప్రభువా, నీ సంఘాన్ని నీ ఉజ్జీవంలో గుర్తు చేసుకోనైనా అనే భారం మనకుందా? నెహెమ్యా ప్రార్థన చేసిన రీతిగా కన్నీటితో ప్రభు వైపు చూసి ప్రార్థన చేసే హృదయం మన దగ్గర ఉందా? ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఆ ఉద్యమం మాకు దయచేయను. ఆయన కడవరి వర్షం, బిడ్డలను సిద్ధపరిచే వర్షం రానయ్యున్నది. యవనస్తుల మీద కుమ్మరింపు. మన బిడ్డలు అద్భుతమైన దర్శనాలు చూడనై ఉన్నారు, ప్రవచించనై ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయాలి. మనము ఓపికగా ఆ కడవరి వర్షము వరకు మనం బిడ్డల కోసం, మన వ్యక్తిగత జీవితాల కోసం మనం ప్రార్థన చేయాలి. బికాజ్ రివైవల్ ఈజ్ కమింగ్. మీరు వాక్యంలో చూస్తే ఈ ఆహాబుకు ఏలియా చెప్పక మునుపు భయంకరమైన కరువు ఉన్నది. అక్కడ ఉజ్జీవము రాక మునుపు ప్రతిసారి కూడా పరిస్థితులు చాలా డల్గా ఉంటాయి. ఈరోజు ఎంత డల్గా మనం ఉన్నామంటే ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళని పరిస్థితుల్లో అనేక దేశాలు ఉన్నాయి. లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్. It's all dry, nothing much happening. But Christ comes suddenly. ఉజ్జీవము ఒక్కసారిగా దేవుడు కుమ్మరిస్తాడు. అద్భుతమైన, because God is the creator of seasons.
Now we are entering into the new season. That is the season of the revival. God bless you all.